ఒకటి చెప్పాలి. ఎవరైతే ఒక లీడర్ ఉన్నారో ఆ లీడర్ని మీరు కలవాలి అంటే మీరు ఆ పార్టీలో ఉన్నా, మీరు ఆ పార్టీ కోసం రేయింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నా, మీరు ఆయన్ని కలవాలి అంటే అది అవ్వదు, రానివ్వరు. అసలు ఆ సరౌండింగ్స్కి కూడా మిమ్మల్ని రానివ్వరు. వాళ్ళు జనాల్లో ఉన్నా, జనాలు వచ్చి అభిమానంగా ఆయన దగ్గరికి వచ్చి రావాలి కలవాలి అనుకున్నా తోసేస్తారు. ఆ క్లిప్పింగ్స్ కూడా మనం చూడొచ్చు. కానీ జగనన్నని మీరు కలవాలి అని అనుకుని ఒక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఆయన కలవచ్చు. కరెక్ట్. అందుకు నేనే ఉదాహరణ. సో యాక్సెస్ అంటే మీరు మీ పార్టీలో ఉన్న వాళ్ళకే మీ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళకే మీరు యాక్సెసిబుల్గా లేకపోతే మీరు ప్రజలకు ఏమి యాక్సెసిబుల్గా ఉంటారు? కరెక్ట్. రేపు పొద్దున ప్రజలకు ఏమైనా సమస్య వచ్చింది మీకు వచ్చి చెప్పుకోవాలి, ఎక్కడ చెప్పుకుంటారు? కరెక్ట్. కానీ జగనన్న దగ్గర అలా ఉండదు. మీరు నిజంగా మీరు ప్రయత్నం చేస్తే మీరు కలవచ్చు ఆయన్ని. ఎనీ టైమ్ హీల్ బి అవైలబుల్. మీరు ఇప్పుడు సిద్ధం సభల్లో కూడా చూస్తుంటే అక్క నిన్న కాక మొన్న ఒక అమ్మాయి ఎవరో హారతి ఇస్తున్నారు, ఆపు అసలు వేరే వాళ్ళు అంటే ఐ వాజ్ అగైన్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ దట్ హీస్ ఫర్ పీపుల్. అంతే అయిపోయింది. అసలు ఎవరక్క చూసి అంతంత హారతులు ఇచ్చే తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కానీ ఆ చెయ్యి కాలుతోంది అని ఆలోచించే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అవును. సో బట్ ఆల్ సెడ్ అండ్ డన్ అంటే ఈ ఫ్యాన్ ఫేర్ ని చాలా మంది ఇతరులు ఎంజాయ్ చేస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆల్ హీ ఎంజాయ్స్ ఇస్ సీయింగ్ దట్ హ్యాపీనెస్ ఇన్ పీపుల్. హ్యాపీనెస్. నేను మొన్న వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కూడా అంత మంచిగానే ఉంది కదమ్మా, అంత బాగానే ఉన్నారు కదమ్మా, ఇది ఫస్ట్ నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్. అసలు నేను అంతే, ఆ మంచి కావాలి ఆయనకు, అంతే. మనం ఆనందంగా ఉన్నావా లేదా కావాలంతే. 3 పూట్ల తింటున్నావా, ఆరోగ్యానికి కరెక్ట్గా ఏమీ లోటు లేకుండా అంతా జరుగుతున్నాయా, అంత బాగున్నామా, కుటుంబం బాగుందా. కాకపోతే ఆయన కుటుంబం పెద్ద కుటుంబం, అంతే. చాలా పెద్ద కుటుంబం, కోట్ల మంది. సో యాక్చువల్లీ ఇప్పుడు భారతి గారు కూడా అదే డెడికేషన్ తో క్యాంపెయిన్ లో పాల్గొంటున్నారు కదా. వాట్ డి చూస్ యు వుడ్ ఐ యామ్ ష్యూర్. నేను అసలు ఆవిడని కూడా డెఫినెట్ గా ఫాలో అవుతూ ఉంటాను, అండ్ నా ప్రతి పోస్ట్ లో నేను భారతి గారిని కూడా డెఫినెట్ గా ట్యాగ్ చేస్తాను. నాకు ఆ హస్బెండ్ అలా పని చేయగలుగుతున్నారు అంటే బికాస్ ఆఫ్ హర్ అని నా ఫీలింగ్. మన ఇంట్లో మొగుళ్ళు మామూలుగా 1 గంట లేట్ గా బయటకు వెళ్ళి వస్తేనే జనరల్ లేడీస్ సైకాలజీ మాట్లాడుతున్నా నేను. ఏం నువ్వు అసలు మమ్మల్ని వదిలేసి ఇలా మొత్తం బయట తిరుగుతున్న ఫ్రెండ్స్ అంటావు, అదంటావు ఇదంటావు అని జనరల్ లేడీస్ సైకాలజీ మనం మాట్లాడేది. కానీ ఆవిడ ఎంత సాక్రిఫైస్ చేయకపోతే ఆయన ఇలా చేయగలుగుతారక్క? అబ్సల్యూట్లీ. కానీ ఇప్పుడు నేను అడగాలి శ్యామల, ప్లీజ్, మరి యాక్టివ్గా పాలిటిక్స్, ఒక పబ్లిక్ లైఫ్, యాక్టింగ్లో నువ్వు ఉండి కంటిన్యూ అవడానికి నీ వెనక ఎవరున్నారు? నా వెనక నా ఫ్యామిలీ ఉందక్క, మా అత్తగారి కుటుంబం. మేము ఉన్నాము, ఏమైనా పర్వాలేదు. ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా మా అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పొచ్చు, ఇలా వెళ్తున్నాను అత్తయ్య అంటే, అయ్యో వెళ్ళమ్మా, మంచిగా చెప్పమ్మా, మన జగన్ గారు చేసినవన్నీ కరెక్ట్గా జనాలకు వెళ్ళేలాగా చెప్పు అంటే. ఆవిడ బాధ ఏంటి, పక్క వాళ్ళు ఇలా చెప్పేస్తున్నారు, పాపం పీపుల్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, మనం ఆ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయాలి అనేటువంటి ఫీలింగ్ ఆవిడకి. సో నా ఫ్యామిలీ ఉంది నా వెనకాల. సో మరి శ్యామల, నీ ఏంటి నీ ఆస్పిరేషన్? వాట్ డూ యూ వాంట్ టు డూ యాక్చువల్లీ పార్టీలో కానీ ప్రజలకి చేయాల్సిన? ఒక చిన్న కథ చెప్తా అక్క మీకు. ఒక పెద్ద సముద్రంలో ఒక చిన్న ఉడత మునుగుతూ తేలుతూ ఏదో దానికి దొరికిన రాళ్ళు అక్కడక్కడక్కడ పేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. అవతల పెద్ద వానర సైన్యం అదే పని చేస్తున్నా దీని సైజులో ఇదేదో ఓ చిన్న చిన్న గులకరాళ్ళు వేసుకుంటూ వెళ్తోంది. చేసే ఉడతకి తెలీదు అది రామసేతు, అది సీత కోసం ఈ సైన్యం అంతా కలిసి పనిచేస్తున్నారు అని ఆ ఉడతకి తెలీదు, కానీ అది చేసేస్తోంది అంతే. నేను అదే పొజిషన్లో ఉన్నా ఇప్పుడు. వెరీ వెరీ ఆనెస్ట్ దట్ యూ సెడ్ దట్. అంటే బికాజ్ నీకు ఆశయం ఉంది అండ్ ఆల్సో యూ హ్యావ్ దట్ గుడ్ ఫీలింగ్ అబౌట్ దిస్ హోల్ థింగ్, బట్ యు ఆర్ సేయింగ్ ఐ యామ్ విల్లింగ్ టు లెర్న్. అంతే అక్క, డెఫినెట్ గా నేర్చుకోవాలి. బికాస్ ఇదేమి డెఫినెట్ దెర్ ఇస్ లాట్ టు లెర్న్. ఇక్కడ ఉంటూ పనిచేస్తూ నేర్చుకుంటా. అండ్ విమెన్ కి ఎలా ఉందమ్మా పార్టీలో? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ గివెన్ టు విమెన్ మీ పార్టీలో ఇప్పుడు వైసీపీలో? అక్క అసలు ఉమెనే కదక్క, మొత్తం ఎక్కడున్నారు అంటే చెల్లమ్మ అని పలకరించే ఒక నాయకులు ఎవరున్నారు అక్క? బాగున్నారా అక్క అని పలకరించే నాయకులు ఎవరున్నారు? అమ్మ అంటూ సంబోధిస్తూ మాట్లాడే వాళ్ళు ఎక్కడున్నారు? మాటల వరకు మాట్లాడతారు ఆడపడుచులు,
ఇంటి పెద్దలు అంటూ. కానీ అవి చేతల్లో చూపించే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీయే. చూసుకుంటే చాలా మంది మహిళలు ఉన్నారు కదక్క, రోజా గారు, విడుదల రజనీ గారు, చెప్పుకుంటూ పోతే మన విజయవాడ సుచరిత గారు, అసలు ఎంతమంది ఉన్నారు పార్టీలో. సో దట్స్ యాక్చువల్లీ వెరీ వెరీ ఒక కాంబినేషన్ ఆఫ్ లాట్ ఆఫ్ రెవల్యూషనరీ కైండ్ ఆఫ్ థింకింగ్. ఒకటి అన్ని సామాజిక వర్గాల ప్రాతినిధ్యం ఉండాలని అనుకుంటాం. రెండోది నిజంగా మహిళలకి ఇవ్వాల్సిన సముచిత స్థానం ఇవ్వడం. చాలా ఇట్స్ అ వెరీ ఫార్వర్డ్ లుకింగ్ మోడల్ ఆఫ్ పాలిటిక్స్ ఫర్ ద కంట్రీ. అండ్ ఇన్ఫాక్ట్ మెనీ పీపుల్ అందరూ ఏమంటారంటే ఇది ఎగ్జాంపుల్ గా తీసుకుని అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలి. డెఫినెట్ గా అక్క, నిన్న కూడా చెప్తా ఉన్నారు ఒక మంత్రి, మనం పక్క రాష్ట్రాల నుంచి చూసి నేర్చుకోవాలి. ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని సంక్షేమాలు ప్రజలకు డైరెక్ట్ గా చేరుతున్నాయి, మధ్యలో వాళ్ళు చేతులు తడుపుకోకుండా. అవును, ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల అది డెఫినెట్ గా తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి మన ఈయన కోమటిరెడ్డి గారు చెప్పారు. కరెక్ట్, అవును. సో పీపుల్ ఆర్ లెర్నింగ్, పక్క రాష్ట్రాలు మనల్ని చూసి నేర్చుకుంటున్నాయి. అండ్ నాకు తెలిసి ఇతర రాష్ట్రాల కంటే కూడా అధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. ఆంధ్రప్రదేశ్ అండ్ పెన్షన్లు ఒకటే కాకుండా జీడిపి ఆల్సో వి హావ్ యాక్చువల్లీ డన్ వెరీ వెల్ డిస్పైట్ ఆల్ ది ఛాలెంజెస్ అని అంటున్నారు ఏపీలో. అవును. అసలు నేను క్యాంపెయినింగ్ వెళ్ళాను కదా, అసలు ఎవ్రీబడి వాజ్ లైక్ సీఎం 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 అంతే. అసలు ఇంకా వేరే థాట్ లేదు వాళ్ళకి. మరి ప్రచారాలు చూస్తేనేమో అసలు లేదు అది ఇది అని మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రి అయ్యేది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అంతేనా? యు ఆర్ సో కాన్ఫిడెంట్? అంతే. మరి అంటే ప్రతిపక్షాలు ఇప్పుడు మనకి బీజేపీ, టీడీపీ, జనసేన వీళ్ళందరూ ఎఫెక్ట్ ఉంటుందా అసలు ఏమన్నా? అదే అక్క చెప్తున్నా కదా, మాటల వరకు ప్రజలు కూడా తెలివి మీరారు అక్క. మాటల వరకు చెప్తారు, సరే అండి, ఓకే మేము మీకేస్తాం అని కూటమి కబుర్లు చెప్తారు. కానీ ప్రతి సామాజిక వర్గంలోనూ జగనన్న మార్క్ ఉన్నప్పుడు, ప్రతి పేదవాడి గుండెల్లోనూ జగనన్న ఉన్నప్పుడు, ప్రతి పేదవాడి ఇంట్లో 5 ముద్దలు నోట్లోకి వెళ్తున్నాయి అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పుడు, ప్రతి రైతు కూడా పంట పండించుకుంటూ సంతోషంగా ఉన్నాడు, ఎటువంటి అప్పులు లేకుండా. మన రైతు అప్పులు కూడా చూసుకుంటే జగనన్న ప్రభుత్వంలో పెద్దగా లేవు, ఆకలి చావులు లేవు. సో ఇవన్నీ చూసుకుంటే ఓటేసే ముందు ఒకసారి ఆలోచించరా అక్క, మనస్సాక్షి ఉండదా? ఉంటుంది, ఉండాలి. అంటే ఉండవలసిన సమయం వచ్చి ఉంటుంది, గ్యారెంటీగా ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది అక్క. ఇప్పుడు మనం ఒక ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం అంటే నెక్స్ట్ సినిమా ఆయన అడిగినప్పుడు ₹1 తక్కువ చేస్తాం మనం. అవును, బికాస్ వీల్ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్. బేసిక్ గ్రాటిట్యూడ్ ఉంటుంది ప్రజల్లో అయితే చాలా ఉంది. బట్ హూ ఆర్ ఆల్ దీస్ పీపుల్? మరి పార్టీ పొలిటికలీ మోటివేటెడ్గా అలిగేషన్స్ చేయడము వీళ్ళందరూ, సో వాళ్ళు ఏమైపోతారు? డిడ్ యూ ఎవర్ వండర్? ఇప్పుడు గుడ్ అక్క, ఉండాలి. అలా అడిగినప్పుడు అలా ఎలిగేషన్స్ చేస్తున్నప్పుడు జనాలకు ఒక థాట్ క్రియేట్ అవుతుంది, ఆ థాట్కి ఆన్సర్ మళ్ళీ జగనన్నే అవుతారు. అది వెరీ వెల్ స్పోకెన్. శ్యామల, నాకు ఒక ఇది, డిడ్ యూ ఎవర్ వండర్ ఫ్యామిలీలో ఇంత డిస్ప్యూట్స్ అండ్ రిఫ్ట్స్ వచ్చాయి కదా, షర్మిల గారు వెళ్ళి ఇలా ప్రచారం చేయడం, సునీత గారు వెళ్ళి ప్రచారం చేయడం, డిడ్ యూ ఎవర్ వండర్? అండ్ వండర్ ఏం లేదక్క. ఇప్పుడు ఆయన ఒక షర్మిల గారికి అన్నగా మాత్రమే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఏపీ ప్రభుత్వంలో ఇంత అభివృద్ధి జరిగేది కాదు, ఏపీ ప్రజలకి ఇంత అభివృద్ధి జరిగేది కాదు. ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న చెల్లెమ్మలందరికీ అన్నగా ఉండాలనుకున్నారు కాబట్టే కొంచెం సొంత చెల్లికి దూరం అవ్వాల్సి వచ్చింది అనేది నా అభిప్రాయం. ఒక చెల్లిని చూసుకుంటామా, ఇక్కడున్న అందరి చెల్లెళ్ళ సంతోషం చూసుకుంటామా అనేటువంటి ఒక చాయిస్లో ఆయన అందరి చెల్లెళ్ళని కోరుకున్నారు. కరెక్టే. బట్ అక్కడ చెల్లి మాట్లాడుతున్న మాటలు అభిమానులకి చాలా మందికి బాధేస్తోంది. బట్ తను నేనే రైట్ అన్నట్టు షీఈస్ టాకింగ్, అంటే లాట్ ఆఫ్ క్రాసింగ్ ద లైన్. ఎందుకంటే కుటుంబం ఇంటి గుట్టు బయట పెట్టకూడదు, లేకపోతే ఇంట్లో ఉండే విషయాలని బయట బజార్కి ఇడిచినట్టు చాలా మంది, అంటే ఎమోషన్ వాళ్ళు తెలుసు కదా ఊళ్ళలో ఎలా ఉంటారు, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాట్ డిడ్ యూ ఫీల్? అన్నా చెల్లెళ్ళ గొడవలు, అక్క తమ్ముళ్ళ గొడవలు ఎలా ఉంటాయంటే, ఈ పూట కొట్టుకున్నా రేపు పొద్దున కలవచ్చు. ఈ పూట కోపంతో అసలు నేను చెప్పేస్తాను, నాన్నకి నీ మీద మొత్తం చెప్పేస్తాను, అమ్మకి నీ మీద తిడతారు, నేను కొడతారు, బాగా అయితే అచ్చుకచ్చుగా ఇలాగే ఉంటాయి. వయసు పెరిగినా కూడా మేబీ కారణాలు మారచ్చు, కానీ వయసు పెరిగే కొద్దీ ఒక పబ్లిక్ డెసిషన్ ని, ఒక పబ్లిక్ దీన్ని ఇంపాక్ట్ చేసే విధంగా కొన్ని డ్యామేజెస్ ఆర్ వెరీ బ్యాడ్. అలా చేసే ప్రయత్నం అనేది మాత్రం జనం కొంచెం దే ఆర్ వండరింగ్. డెఫినెట్ గా అక్క, ఈవెన్ నేను కూడా ఒకసారి అనుకున్నా, అంటే ఎందుకు అక్క ఇలా మాట్లాడుతున్నారు. బికాస్ నేను షర్మిల గారిని కూడా ఇంతకు ముందు ఆవిడ ఇక్కడ వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు ఒకసారి వెళ్ళి కలిసాను. బికాస్ ఇక్కడ కూడా అగైన్ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు బిడ్డే కదా అన్న ఒక అభిమానంతో నేను ఆవిడని కూడా కలిసి ఆల్ ద బెస్ట్ అండి అని చెప్పి వచ్చేసాం.
సో అప్పుడు ఇక్కడ ఒక స్టాండ్ తీసుకున్నారు, ఇక్కడ ఉండాల్సింది లేదు, మళ్ళీ ఇంకొకళ్ళతో కలిసి అంటే షీ హర్ సెల్ఫ్ హ్యాస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో అవుట్ ఆఫ్ దట్ కన్ఫ్యూజన్ ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నాము, ఎవరి గురించి మాట్లాడుతున్నాము ఏంటి అనేది ఒక కంట్రోల్ చిన్నది మిస్ అవుతోందేమో అనేది నా ఫీలింగ్. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని కలిసావా? ఒకసారి కలిసానక్క మూవీ ప్రమోషన్స్ లో భాగంగా. సో నౌ మరి వన్ సెక్షన్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇస్ డినైడ్ టు యూ, will be denied to you. Will it be like that akka? Seriously, I don't know. I mean that's what I've heard. If it is like that, వాళ్ళు అలాంటి వాళ్ళ నిజంగానా ఉండరాలా? అదే వాళ్ళు అంటే వాళ్ళు కాదు, అంటే అక్కడ చుట్టూ ఉండే వాళ్ళు భయానికో ఎందుకులే అని అని వినికిడి. మళ్ళీ నాకు తెలియదు, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ది ఇండస్ట్రీ. ఫీలింగ్ ఏంటి అంటే ఇందులో ఉన్నాం కాబట్టి మనం అమ్మాయిని పిలవద్దు అనేటువంటి ఒక మెంటాలిటీ గనక ఆ నాయకులకి ఉంటే, ఆ లీడర్కి ఉంటే ఆయన కరెక్టా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆలోచించండి. ఖచ్చితంగా. ఐ మీన్ అంటే అదే చెప్తున్నాను, అంటే పర్యవసానాలు. బికాజ్ ఇక్కడ కొట్టొచ్చినట్టు చెప్పుంటుంది ఏంటంటే జనం ఆ పార్టీలకు అతీతంగా బెనిఫిషరీస్ ఆర్ దేర్ ఇన్ ఆల్ పార్టీస్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తున్న పథకాలు. సో ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ యా యూఆర్ రైట్, సంథింగ్ టు థింక్ అబౌట్. యా అంతే కదక్క. అలాంటి ఒక మెంటాలిటీ, అలాంటి ఒక మైండ్ సెట్ ఉన్న వ్యక్తి కరెక్టా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి? అంటే ఇక్కడ ఈ అమ్మాయి ఉంది కాబట్టి మనం ఈ అమ్మాయిని పిలవద్దు అంతే, అది కరెక్టా? ఇంకా అలా ఆలోచించే వాళ్ళు ప్రభుత్వానికి ఏం చేస్తారు అక్క? ఇంకా జనాలకి ఏం చేస్తారు? సింపుల్ లాజిక్. యా వెరీ ట్రూ. అండ్ చాలా ఒకటేంటంటే వాట్ యాజ్ ఐ స్పీక్ విత్ యూ, కామన్గా ఎలా ఆలోచిస్తారు అంటే హార్డ్గా పొలిటికల్గాను కాదు, బట్ అట్ ద సేమ్ టైం మరీ తప్పించుకున్నట్టు కాదు, మధ్యలో అందరూ మధ్యలోనే ఉంటాయి ఎక్కువ మంది. అంటే దే అండర్స్టాండ్ ద హోల్ డైనమిక్స్ అండ్ బట్ యట్ ఒక స్టాండ్ తీసుకోవడం. అక్కడ ఉన్న శ్యామల, సో ఐ థింక్ యూ విల్ కనెక్ట్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ when you will make a lot of difference to your own dream. Thank you. And also to, I'm sure, to whoever you want to support. ఇప్పుడు ఏంటి ప్రచారానికి బయలుదేరుతున్నావా? రేపు పిఠాపురం వంగగీత గారి దగ్గరికి వెళ్తున్నాం. వంగగీత గారు చాలా అంటే ముందు కొత్తలో ఏమన్నారంటే అందరూ మాకు పొలిటికల్ లైన్ ఉంటాయి కదా, అనలిస్ట్లను అడిగితే నిజమైన వకీల్ సాబ్ ఇవిడని, బికాజ్ షీఈ్ యాక్చువల్లీ లాయర్ కదా. అవును, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, డైనమిక్ లేడీ. డైనమిక్ అట. మాది కాకినాడ. సో వంగగీత గారు నాకు అసలు చిన్నప్పటి నుంచి తెలుసు, అంటే ఆవిడ జిల్లా పరిషత్ చేసినప్పటి నుంచి తెలుసు, ఎందుకంటే మా మమ్మీ నర్స్ అనమాట. ఆవిడకి ఇంటికి వెళ్ళి ఇంజెక్షన్స్ అవి చేసేవాళ్ళం. కాకినాడ అంటే ఆయన మీరు, కాకినాడ అంటే అమ్మది మళ్ళీ గుంటూరు, అత్త వాళ్ళది చీరాల, అసలు మొత్తం అన్ని అలా కలిపి ఒక భాష వచ్చింది. లేకపోతే లేదండి అలాగే అంటే వాళ్ళందరూ వీళ్ళకి వేస్తారండి, అటు వెళ్ళి అంటుకుంటే వచ్చేస్తుంది కదా అది. సో ఐ విల్ వెయిట్ టు సీ యు ఇన్ యాక్షన్. థాంక్యూ అక్క. చక్క శ్యామల మరి కండువా కప్పుకొని చూడలేదు నేను. అవునా? ఆ ప్రచారాలు అలాగే చేస్తున్నా నేను అంటే చూడలేదంటే ప్రత్యక్షంగా నువ్వు యాక్టివ్ గా బరిలోకి దిగి స్పీచ్లు ఇస్తావా? అక్క అసలు ఏం మాట్లాడుతున్నారు అక్క మీరు? మనం జనాలకు చెప్పాలి, గట్టిగా చెప్తేనే ఎక్కుతది. So I'll wait to listen to your speech, Shamla. Thanks akka. Thank Wishing you all the best and all blessings to you. And if you're నేను ఒక చిన్న కథ చెప్పి నేను ఇంటర్వ్యూ ముగిస్తాను. అయ్యో తప్పకుండా. Yes. Because డెఫినెట్ గా చెప్పాలి కదా. ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది. ఆ ముసలి తోడేలుకి వేటాడే ఓపిక కొంచెం నశించి తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఆ ముసలి తోడేలు తన ఆహారాన్ని దానికి తెచ్చిపెట్టడం కోసం ఒక గుంటనక్క సహాయం కోరింది. ఆహా. ఆ గుంటనక్క దీనికి హెల్ప్ చేయకపోతే ఇది నన్ను ఎక్కడ ఆహారంగా తినేస్తుందో అని చెప్పి ఆ తోడేలు చెప్పిన మాటలన్నీ వింటూ ఆ తోడేలు చెప్పినట్టుగా దానికి ఆహారం తెచ్చిపెట్టే ప్రయత్నంగా తోడేలకి బదులు ఈ గుంటనక్క మొత్తం అడవంతా తిరుగుతోంది. తిరిగి కనిపించిన జంతువులందరికీ చెప్పి ఈ తోడేలకు ఆహారంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. కొన్ని వింటున్నాయి, కొన్ని తెలివైన జంతువులు వినట్లా. పాపం ఈ గుంటనక్క మాటల్లో పడి ఒక బుజ్జి కుందేలు ఒకరోజు దొరికిపోయింది. తోడేల దగ్గరికి వచ్చింది. ఏం చెప్పారు వాళ్ళిద్దరూ ఈ బుజ్జి కుందేలకి? నిన్ను అసలు ఉద్ధరించేస్తాము, అసలు నువ్వు మాతో ఉంటే, మా మాట వింటే అసలు నీకు రాజభోగాలు కట్టబెట్టేస్తాము, అసలు నువ్వే నీదే అడవంతా అని చెప్తోంది. ఈ బుజ్జి కుందేలు విని సరే ఓకే 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 చంకలు గుద్దుకునిలా వావ్ ఓకే ఓకే అని చెప్పి వచ్చేసింది ఈ తోడేల దగ్గరికి. వచ్చేసి కుందేల్ని చూడగానే ఆకలితో ఉన్న తోడేలు మీద పడి దాని చెవులు కొరికేసింది. కుందేలుకి ఏం అర్థం కాలేదు. ఒక్క నిమిషం ఏమవుతుంది అసలు, ఏం నాకు చెప్పింది ఏంటి, ఇక్కడ నాకు జరిగింది నా చెవులు వస్తారేంటి అని చెప్పి అది పారిపోతుంటే గుంట నాకు కాపి, నీకు మేము ఒక పెద్ద కిరీటం పెట్టాలనుకుంటున్నాము, ఆ కిరీటం ఇలా నీ మీద కూర్చోవాలంటే చెవులు అడ్డంగా ఉన్నాయి, అందుకని ముందు దాన్ని కోసేస్తాము అని చెప్పారు. మళ్ళీ పిచ్చుకుందేలు ఆ మాట నమ్మింది.
నమ్మి సరే మళ్ళీ వెళ్ళింది తోడేల దగ్గరికి. ఈసారి ఆ తోడేలు వెనకాలను తోక కొరికేసింది. దీనికి కొంచెం ఎక్కడో కొట్టింది. రెండోసారి ఎదవలవరు కదక్క, కొట్టి సరే మళ్ళీ పారిపోయింది. మళ్ళీ ఈ గుంటనక్క వెళ్ళి మళ్ళీ చెప్పి, అలా కాదు మరి సింహాసనం ఒకటి అరేంజ్ చేశాము, నువ్వే కదా మరి మాకు ఇంక అన్నీ, నేను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి మేము, నీ తోక అడ్డుంటే ఎలా, కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా సింహాసనం మీద, అందుకని ఖర్చు చేసాం అంతే, అంతకంటే ఏం లేదు, రా 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 అని చెప్పి తీసుకెళ్ళి. ఇంకా తోడేళ్ళకి మొత్తానికి అర్థమైంది మనకి ఇంక దొరికేసింది, చెవులు కోసిన, తోక కట్ చేసిన, మళ్ళీ వచ్చింది ఇది. ఈసారి ఇంకా మొత్తం ఇక్కడ కొరికేసింది. ఇంకా అర్థమైపోయింది ఆహారం దొరికేసింది మనకి, అమ్మయ్య అనుకున్నారు గుంటనక్క తోడేలు ఇద్దరు. సరే మొత్తం కోసేసి తీసుకునిరా తిందాం ఇద్దరం అని చెప్పింది. ఈ గుంటనక్క వెళ్ళి కట్ చేసి ఆ బ్రెయిన్ పార్ట్ తినేసింది. ఏంటి మళ్ళీ ఇందులో మళ్ళీ అక్కడ తోడేలు ఏం చెప్పింది, అన్ని కట్ చేసి తీసుకురా నా దగ్గరికి ఇద్దరం కలిసి తిందాం అని చెప్తే ఒకటి ఇది ఆల్రెడీ నొక్కేసింది, ఒక బ్రెయిన్ తినేసింది. తినేసి గుంటనక్క మిగతావి తీసుకెళ్ళింది. అదేమిటి దీని బుర్ర ఏది అని అడిగింది ఆ తోడేలు. ఈ గుంటనక్క చెప్పింది, ఆ బుర్రే గనక ఉంటే మనం చెప్పే మాటలు ఎందుకు నమ్ముతుంది కుందేలు, ఆ బుర్రే గనక ఉంటే 2 సార్లు చెప్పి ఇంత జరిగినా మళ్ళీ ఎందుకు నమ్ముతుంది, అంతే కదా అనేటువంటి ఒక క్వశ్చన్ అడిగింది. హహహహ నవ్వుకున్నాయి తోడేళ్ళు గుంటనక్క ఇద్దరు. ఇక్కడ తోడేలు ఎవరు, ఆ ముసలి తోడేలు ఎవరు అని నేను అడగను ఎవరిని, ఆ గుంటనక్క ఎవరు, మీ ఆలోచనకు వదిలేస్తున్నా. నేను చెప్పేదల్లా ఒకటే, సరిగ్గా ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి. అంతే, చాలా చెప్తారు, పర్ఫెక్ట్గా జనానికి అర్థమయ్యేలాగా దూసుకెళ్ళిపోయింది పాయింట్. చాలా చెప్తారు, జస్ట్ థింక్ వైజ్లీ. సో అయితే ఇప్పుడు అర్థమైపోయింది నాకు, జగనన్న ఎందుకు ప్రచారాస్త్రంగా శ్యామలకి ఇంత బాధ్యత ఇచ్చి ఉంటారని చెప్పి, ఇంత చక్కగా చెప్పి. అంతే కదక్క, ఇప్పుడు 175 ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం కాదు, 25 ఎంపీలను ఎన్నుకోవడం కాదు, ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ 5 సంవత్సరాల భవిష్యత్తుని ఎన్నుకోవడం ఇది. అది ఇట్స్ నాట్ అబౌట్ 175 ఎమ్మెల్యేస్ ఆర్ 25 ఎంపీస్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ సో, ఇట్ ఈస్ యువర్ ఫ్యూచర్. కరెక్ట్. నెక్స్ట్ 5 years ఫ్యూచర్. 2019 మేనిఫెస్టో 24 మేనిఫెస్టో చేతితో పెట్టుకుంటూ ధైర్యంగా తిరుగుతున్నారు ఆయన. అవును, 2019 మీకు జరిగితేనే వెయ్యండి అని ఎవడక్క అడిగేది, ఎవరు ఆ దమ్ము లేకపోతే అడగరు ఎవరు. అంతేగా, హీ హ్యాస్ దట్ గట్స్. అండ్ ఎస్, డెఫినెట్గా ప్రజలు ఆలోచిస్తారని అనుకుంటున్నాను, ఆలోచించాలి కూడా. రైట్. శ్యామల సిద్ధమా? సిద్ధం. ఆల్వేస్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ.